క్రియేటర్స్ ఏంటి ఎవరు లేదా బ్రో? ఓకే, ఒకసారి ఆ బ్రోకి వైట్ షర్ట్ వేసుకొని క్యూట్గా రోజా సినిమాలో అవ్వని సాంగ్ లాగా ఉన్నారు, ఒకసారి మైక్ ఇస్తారా? Sir, better to know what is AI. Okay. How AI automate many tasks, sir. Sir, I recently heard a rumor that is AI going to automate all tasks and it's wipe out all the job roles. I hear that. How would you explain about that, sir? No, actually it's not a rumor. Maybe అది ఖచ్చితంగా నిజమైన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏఐలో మనం ఏదైతే టెక్స్ట్ చేస్తామో దాని ప్రకారంగా అది ఆన్సర్ ఇస్తారు. బట్ అది ఎవరు కనుక్కున్నారు అని నాకు ఒక స్మాల్ డౌట్ ఉంది. ఓకే, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని, సమాజానికి ఒక మార్పు తేవాలని, ఎందరో యువతకి ఆదర్శం కావాలని, ఇప్పుడున్న టెక్నాలజీకి ఉపయోగపడాలని చెప్పి తను జయాస్ అద్భుత్ ప్రొడక్షన్స్ ఒక స్టూడియో స్థాపించి నెల్లూరులో ఒక సంచలనం. అంటే నెల్లూరులో ఒక సాధారణ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ అంతగా ఎవరైనా కూడా హైదరాబాద్ చెన్నై పోతారు, కానీ ఇక్కడ స్టూడియోకి ఒక సినిమా రంగానికి సంబంధించి అన్ని రకాల రికార్డింగ్లు చేయటం, అందుకే అందుబాటులో ఉన్న మన జయ కిరణ్ గారికి జయ వెంకట్ కిరణ్ గారికి, వెంకట్ ఎప్పుడో చూశాను నేను కిరణ్ అంటున్నాను వారికి. అంటే అప్పట్లో అబ్బా అనుకున్నాం, తర్వాత బాహుబలి చూసాం, కానీ ఈరోజు ఏ టెక్నాలజీ చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఇంత టెక్నాలజీలో ఎక్కడెక్కడ యుగాలకు మేమంతా ఋషులు కానీ, శ్రీరాములు కానీ, దేవుళ్ళు కానీ అన్నీ కూడా ఏఐలో వచ్చేసి ఒక ఉదయం అభూత కల్పన కలిగించి అదే చూడటం ఫస్ట్ టైం. అంటే ఈ టెక్నాలజీ అవసరం అని చెప్పి మన కిరణ్ గారు దీన్ని అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఇందులో చాలా భవిష్యత్తు ఈ టెక్నాలజీ కానీ ఉపయోగించుకుంటే రాబో రోజుల్లో ప్రపంచ లెవెల్లో ఒక అద్భుతాన్ని సృష్టించదు. ఆ అద్భుతాన్ని సృష్టించేదే ఏఐ. దీని గురించిగా ఎంతో దాన్ని పరిశీలించి ఇది కొంచెం మనకి అవసరం చెప్పి తన అద్భుత స్టూడియో తరపున వారు ఈరోజు ప్రోగ్రాం చేసి మీ అందరికి తెలపాలని చెప్పి కొనుక్కుంటూ, దానికి బాలబాలాజీ గారు, రుద్ర గారు రావడం కూడా ఇది అవసరం. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగం, ప్రభుత్వం పరంగా సపోర్ట్ ఉంటుంది, మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మీ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి ఏఐ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత టెక్నాలజీ రాబోయే రోజుల్లో సినిమా రంగం ఎంతో మార్పు దొరుకుతుంటుంది. అసలు హీరో ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నట్టుగానే ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా అలాగే రూపాలు చూపించేది ఏఐ. మనం ఆశ్చర్యపోయాం, ఆ రూపాలు కూడా మారుస్తుంది. అలాంటి టెక్నాలజీ ఒక మంచిగా ఉపయోగించుకొని సినిమా రంగానికి ఇక్కడి నుంచే ఎంతో పునాదులు ఉన్నాయి. ఈరోజు సినిమా రంగం ఎంతమందో హీరోలు అయ్యారు, మెగాస్టార్, ఎంతమంది గాయకులు, ఎస్పీ పట్టుడు గారు, ఎంతమందో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అయ్యారు. ఇక్కడ ఒక చరిత్ర నెల్లూరుకి, అనేక కళలకు నిలయం మన నెల్లూరు. ఇక్కడి నుంచే కూడా మీరు ఒక అద్భుతాలు సృష్టించి ఒక నెల్లూరుకి ఏఐ ద్వారా ఒక మంచి పేరు తీసుకొచ్చి సినిమా రంగాన్ని ఇంకా డెవలప్ చేసుకొని దాంట్లో మీరు ఇంప్రూవ్ అయ్యి ఇంకా అనేక ఉద్యోగ అవసరాలు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి గెస్ట్గా కూర్చేందుకు నిజంగా కిరణ్ గారిని మరీ అభినందిస్తాను. అంటే అవకాశం రాదు మీ అందరినీ కలుసుకోవటం. అలాగే దీంట్లో చాలా సీనియరు కళాంజలి అనంత గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఎన్నో సినిమాలు కానీ, ఎన్నో షార్ట్ ఫిల్మ్, ఎన్నో డెమో ఫిల్మ్స్ కానీ చాలా మెసేజ్ ఇచ్చేదిగా వారు చేసిన వారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఆదివేశి కిరణ్, నువ్వు చేసిన కష్టానికి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. సినిమా రంగం ఎప్పుడు కూడా ఏదైనా కూడా కిరణ్ గారి స్టూడియోకి వెళ్ళి ఏ ఆత్మకి తప్పకుండా ఆ సినిమా రంగానికి అయ్యేదంతా తక్కువ ఖర్చుతో ఒక దగ్గర ఏదైనా ఒక 4 లక్షల రూపాయలు అంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ అంతా కేవలం మన 10-20,000 అంటే 10-20% సినిమా పూర్తి చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మంచి పేరు అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, థాట్ని కనుక ముందుకు తీసుకెళ్తే నార్మల్ బిజినెస్ అంటారు. స్టార్ట్అప్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ సంథింగ్ లైక్ దే క్రియేట్ ఎ న్యూ పాత్, దే క్రియేట్ ఎ న్యూ ఫార్ములా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్నోవేషన్, వి టర్మ్ ఇట్ యాస్ ఇన్నోవేషన్. సో ఏదైనా కొత్తదనం ఉంటే ఇన్నోవేటివ్గా దాన్ని మనం స్టార్టప్ అంటాం అనమాట. స్టార్టప్కి బిజినెస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే స్టార్టప్లో స్కేలింగ్ చాలా ఈజీగా జరుగుతుందండి. మీకు తెలిసిన కొన్ని స్టార్టప్స్ ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్పగలరా? బాగా ఒక స్టార్టప్ పెట్టి బాగా స్కేలప్ అయ్యి ప్లీజ్. బ్లింకిట్, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్ అని స్టార్టప్స్ ఏనండి. బట్ స్కేలప్ చాలా ఫాస్ట్గా అయిందనమాట. సో ఎక్కడ తేడా ఉంటుందంటే
రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. మీరు ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అసలు ఓలా ఐడియా ఎలా వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? 3 పార్ట్నర్స్, 3 స్టూడెంట్స్ అండి. వైల్ దే ఆర్ ట్రావెలింగ్, డ్రైవర్కి వాళ్ళకి చిన్న గొడవ అయిందనమాట. అప్పుడు ఏం చేశారు, ఆ డ్రైవర్ వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే దే హ్యావ్ టు గో అండ్ అటెండ్ టు ద ఎగ్జామ్ అనమాట. అక్కడ ఏంటి, దే ఫేస్ ద ప్రాబ్లమ్. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ప్రాబ్లమ్ మేమే కాదు కదా, సో మెనీ స్టూడెంట్స్ విల్ బి ఫేసింగ్. సో ఇన్ ఆర్డర్ టు క్లియర్ అవుట్ దోస్ ప్రాబ్లమ్స్ దే కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఓలా అనమాట. సేమ్ లైన్స్లో ఊబర్ కూడా వచ్చింది, బట్ మైన్యూట్ డిఫరెన్సెస్తో ఉంటాయన్నమాట. సో ఇలా ఏంటంటే రైట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి రైట్ సొల్యూషన్ ఇచ్చి ఆ సొల్యూషన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనే దాని గురించి ఉండడమే స్టార్టప్. అది మీ జర్నీలో మీ ఐడియా ఎంతవరకు వ్యాలిడేట్ అవుతుంది, మీరు నిజంగానే అది అనుకున్నది ప్రాబ్లమేనా అనే దాని గురించి మేము రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మీ ఐడియా నుంచి మీ ప్రోడక్ట్ తయారయ్యి మీరు కమర్షియలైజ్ అయ్యే వరకు మేము హ్యాండ్ హోల్డ్ చేస్తామండి. అంటే ఐ కెనాట్ ప్రామిస్ డైరెక్ట్ ఫండింగ్, బట్ వీ మే ప్రామిస్ మెంటర్షిప్. అండ్ మాకు పార్ట్నర్స్ ఉన్నారు, లైక్ ఐఐటి, ఐసెఫ్, వీళ్ళంతా అవర్ నాలెడ్జ్ పార్ట్నర్స్ అనమాట. సో వన్స్ మీరు మా ఆర్టీఎస్ అంతా వస్తే మీకు కావాల్సిన సపోర్ట్ అంతా, ఇండివిజువల్ సపోర్ట్, టెక్ బేస్డ్ సపోర్ట్, సెక్టర్ బేస్డ్ సపోర్ట్, ఇవన్నీ విల్ బి ప్రొవైడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. సో లెట్ us go into the presentation అండి. Okay, as I mentioned, this is our hub and spoke model, Amravati and remaining spokes. Our main vision, single vision, one family, one entrepreneur. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అనేది మన సీఎం గారి విజన్ అండి. ఆ విజన్ కోసమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని తీసుకుని వచ్చారు. అండ్ 5 yearsలో 20,000 స్టార్టప్స్ మేము సపోర్ట్ చేయాలి అండ్ 1 lakh plus ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి. దిస్ ఇస్ అవర్ మిషన్. We'll be focusing on AI and deep tech mainly, and agri-tech and biotechnology also. Next. So, మా core pillars ఏంటి? Incubation and acceleration. Startups గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే you will be hearing the incubation word lots of times. Incubate అయ్యాము, co-incubate అయ్యాము, co-working, ఇవన్నీ అనమాట. వాట్ యూ విల్ డూ, యూ విల్ సపోర్ట్ అనమాట. మీరు మా దగ్గర ఇంక్యుబేట్ అయితే మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ మేము ఇస్తాము. అది ఇంక్యుబేషన్. నెక్స్ట్, స్టూడెంట్ ఆంటర్ప్రెన్యూర్షిప్. మేము ఫస్ట్ 4 మెంబర్స్ని ఎక్కువ రీచ్ అవుట్ అవుతామండి. అవర్ మెయిన్ ఫస్ట్ టార్గెట్ ఈ స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్స్కి కాలేజెస్లో సో మెనీ ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ని ఫార్వర్డ్ చేయడానికి ఫస్ట్ స్టూడెంట్స్ అండి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్, ఈ చిన్న కుటీర పరిశ్రమలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చాలా ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ ఐడియాస్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే నాట్ ఇన్నోవేటివ్ ఐడియాస్, నామినల్ ఐడియాస్ ఉన్నా కానీ విల్ బీ హ్యాండ్ హోల్డింగ్ దమ్, లైక్ డిజిటల్ మార్కెటింగ్, లైక్ ప్యాకేజింగ్, ఇవన్నీ. నెక్స్ట్ ఎస్హెచ్జిస్ గ్రూప్లో కూడా వాళ్ళే గ్రూప్గా ఫామ్ అయ్యి కొన్ని మంచి మంచి బిజినెస్ చేస్తున్నారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ వీ క్యాన్ టెల్ అబౌట్ పాలగుంట పల్లి బ్యాగ్స్. వినే ఉంటారు, జిఐ ట్యాగ్ వచ్చింది వాళ్ళకి. ఒక 12 members గ్రూప్ అండి. దే హ్యావ్ క్రియేటెడ్ వండర్ఫుల్ బ్యాగ్స్ అనమాట. అవి ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయి 4 different కంట్రీస్కి. కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఆ ఊరికి మ్యాప్ అండ్ దారి దొరకదనమాట. అంటే బిసైడ్స్ ఆఫ్ ఆల్ దే కాన్స్టెంట్స్ వాళ్ళు అంత మంచిగా వర్క్ చేశారు. సో విల్ బి సపోర్టింగ్ ఎస్హెచ్జిస్ అనమాట. అండ్ లాస్ట్ వచ్చి ఎవరైనా సరే మాకు ఐడియా ఉంది ప్లీజ్ హెల్ప్ అస్ అంటే వాళ్ళని. అండ్ మెయిన్లీ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ స్టార్టప్స్ అండి. సో స్టార్టప్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది. సో మీలో ఎవరికైనా కూడా ఏమైనా ఐడియాస్ ఉండి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలో తెలియకపోతే యూ క్యాన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అంటే మీలో ఉన్న ఆలోచనని పొదును పెడితే మీరు రాజమౌళులు అవుతారు. చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ బాగా రాదు అని మీరు అనుకోవద్దు, నాకు ఈ లెక్కలు బాగా రావు అనుకోవద్దు. చాలా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు గేమింగ్ అనేది ఉంది, చాలా సింపుల్ అన్నమాట. విత్ 1 dayలో గేమ్ కూడా తయారు చేయొచ్చు. రోజు మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఆడే లైఫ్ అంతట్లో మీరు గేమింగ్ మీద పెట్టండి, తయారు చేయటం, సింపుల్ గేమ్ తయారు చేయటం. పబ్జీ లాంటి రన్నింగ్ గేమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా విత్ ఇన్ డేలో అవుతాయి. కానీ రోజు మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎండ్లెస్ గేమ్లో తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాయి. అండ్ సినిమాలు వచ్చేటప్పటికి మీరు సినిమాలు చూస్తుంటారు కదా, విఎఫ్ఎక్స్లు చూసారా? ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్ని లక్షల్లో సంపాదించినా కానీ ఆయన సినిమా పేరు వెండి తెర మీద పడదు.
మనం ఒక 20,000తో చిన్న కోర్సు నేర్చుకుని రోడ్ వచ్చేసిన వాడి పేరు కూడా వెండి తెర మీద పడుతుంది ఈ ఇండస్ట్రీలో. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అంటే లక్షలు సంపాదించిన మనం అభిమాని హీరో పేరు, మన పేరు ఒకే థియేటర్లో రావటం, ఒకే స్క్రీన్ మీద రావటం, ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్లో ఉంటాయి. చాలామంది ఆర్టిస్టుల కోసం, సినిమాల వాటి కోసం అన్ని వదిలేసుకుని వచ్చేస్తూ ఉంటారు లైఫ్లో. వాళ్ళందరికీ ఆల్టర్నేట్ చాలా మార్గాలు ఉంటాయి. కానీ మీరు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు కనుక చాలా టెక్నాలజీలు కనుక కనీసం అవగాహన, మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్ అవగాహన ఉంటే చాలు, మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఎవరి ఎడిటింగ్ బాగా చేశారు, ఎవరి రీల్స్ బాగా చేశారు, ఎవరి అన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా మీరు చేయలేరా? In the vicinity of major industrial and logistics corridors. These planned academic zones will host multiple universities, colleges and research institutions. ఆరెంజ్ ఎకానమీ గురించి ఇందాక చెప్పాను కదా, మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఫిబ్రవరిలో ఇచ్చిన స్టేట్మెంట్, బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన బడ్జెట్ మాట. అంటే ఇవన్నీ కూడా ఎవరికెవరికి ఇస్తున్నారు, స్కూల్స్లో పెడతానన్నారు, కాలేజీలో పెడతానన్నారు, హాస్టల్స్ కడతానన్నారు, ఎక్విప్మెంట్ అంతా కూడా సపోర్ట్ చేస్తానన్నారు. జస్ట్ మీకు నాలెడ్జ్ వస్తే వాటిని వెళ్ళి వాడుకోవచ్చు. టెక్నాలజీలు ఎలా మారుతా వచ్చినాయో చూసారా? సార్కి ఐడియా ఉండొచ్చు ఒకప్పుడు ఎంత కష్టమో ఇలాంటి చిన్న సీన్స్ వేయాలంటే. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ చాలా మారినాయి, దీంట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎవ్రీ వీక్ ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగులో, ఇండియాలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఓటీటీలు ఎన్ని అవుతున్నాయి, అన్ని సినిమాల్లో గ్రాఫిక్స్ లేకుండా లేదు, ప్రతి సీన్లో గ్రాఫిక్స్ ఉంది. అలాంటిది ఇప్పుడు బాహుబలి సినిమా 210 కోట్లు విఎఫ్ఎక్స్ బడ్జెట్. అలాంటి రాజమౌళి గారి మొత్తం అందరి సినిమాలు వేస్తే తెలుగు సినిమా విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంత? మనం ఆంధ్రప్రదేశ్కి ఎంత తెచ్చుకుంటాం, కర్నూలుకి ఎంత తెచ్చుకుంటాం? ఇలా మీరు ఆలోచించి మీరు నేర్చుకుని స్టూడియోలు కట్టగలిగి అన్నీ చేయగలిగితే కనుక వర్క్ ఇక్కడికి ఎందుకు రాదు, ఎక్కడికైనా వస్తుంది. హాలీవుడ్ వర్క్ ఎక్కువ, 68% ఇండియాలోనే జరుగుతుంది. ఇక్కడ ఏకానిక్స్ 2026 అనే ప్రోగ్రామ్ ఏఐ గురించి అవేర్నెస్ సెషన్ అనేది, దాంతోపాటు కంటెంట్ క్రియేషను, ఆరెంజ్ ఎకనామీ, ఏఆర్విఆర్ ఇలాంటి అన్నిటి మీద ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. చాలామంది పెద్దలు వచ్చారు, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, టెక్నీషియన్స్ వచ్చారు, కంపెనీ సీఈఓలు వచ్చారు. చాలామంది పిల్లలకి ఏఐ గురించి తెలుసుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ నాలెడ్జ్ అంతా అద్భుత్ ఎడిట్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ చేయడం జరిగిందండి. దీనికి సపోర్ట్గా మేము కూడా ఏపీ వాగా నుంచి మేము వచ్చాము. దాంతోపాటు గవర్నమెంట్ పార్ట్నర్ అయిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అది గవర్నమెంట్ పార్ట్నర్ అన్నమాట అండి. ఇవన్నీ అందరూ సపోర్ట్ చేస్తా ఈ ఈవెంట్ చేయడం జరిగింది. ఇలాంటి ఈవెంట్లు అద్భుత్ గారు ఇంకా ఇక్కడ చేస్తారని, చాలామందికి అవగాహన ఇక్కడ కల్పించి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేషన్ అవుతుందని చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఇక్కడ చాలా పీపుల్కి. ఎందుకంటే ఉద్యోగాలకి ఇక్కడ నేర్చుకుని బయటికి వెళ్లకుండా ఇక్కడ ఉన్న పీపుల్కి ఇక్కడే ఉద్యోగాలు రావాలి. ఇలాంటివన్నీ కూడా సార్ది కోరిక. ఆ కోరిక నెరవేరేటట్టు ఇది మొట్టమొదటి స్టెప్. అద్భుత్ ఎడిట్స్ ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ చాలా మంచి ఈవెంట్స్ చేస్తుంది. ఆయన వెనకాల ఎప్పుడు మేము ఏపీవాగా ఉంటాము. గవర్నమెంట్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఏపీవాగా ఇది కొలాబరేషన్ పార్ట్నరు. మాకు ఇంపార్టెంట్ మెంబర్ అద్భుత్ గారు. ఈయన పెట్టడం వల్ల మేము అందరం వచ్చి ఇక్కడ మాట్లాడటం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. సో హ్యాపీ ఇక్కడ రావడం కూడా. లేకపోతే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి క్లియర్ చేయడం కోసం మేము ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది రన్ చేసాం. దీనికి రన్ చేయడానికి మెయిన్గా మేము రన్వే ఎంఎల్తో పార్ట్నర్ అవ్వడానికి మన అరవింద్ గారు చాలా సపోర్ట్ చేశారు. అరవింద్ గారిని మేము హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేసి పిలిపించుకున్నాం మన స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే. సో వెన్ వీ అండర్స్టూడ్ దట్ అతను రన్వే ఎంఎల్ కమిటీ బిల్డర్ కాబట్టి వి థాట్ వీ షుడ్ హ్యావ్ ఎ కమిటీ మీటప్. ఇక్కడ కూడా నెల్లూరులో కమిటీ మీటప్, మన నెల్లూరు జనాలు కూడా ఒక అవకాశం కలగాలి ఇలాంటి ఒక రన్వే ఎంఎల్ కమిటీ మీటప్లో పార్టిసిపేట్ చేయడానికని. సో వెన్ వీ ఆస్క్డ్ హిమ్, హీ అగ్రీడ్ అండ్ వీ స్టార్టెడ్ దిస్ హోల్ థింగ్. సో బాగా జరిగింది ఈవెంట్. వచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ, వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ
పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అమరావతి కృష్ణారెడ్డి గారు, మన నెల్లూరు సినిమా అంటే ఆయనే ఫస్ట్ గుర్తుకొచ్చేది. ఆయన చాలా సపోర్ట్ చేశారు. కిరణ్ ఎంతమంది వచ్చినా నువ్వు ముందు చేయి అని చెప్పి నిలబెట్టి చేయించారు. సో శంషుద్దీన్ గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, అమీర్ జాన్ గారు, దోరణాల హరిబాబు గారు, వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా మేము ఈ స్టేజ్ ఎస్టాబ్లిష్ చేయలేము అసలు. అలాగే మేము ఈవెంట్ చేయాలనుకోగానే ఫస్ట్ మాకు ఏపీ వాగా తరపు నుంచి రుద్రబాలాజీ గారు, హీస్ గాట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు దిస్ ఏవిజిసిఆర్ ఎక్స్ఆర్ సెక్టర్లో. సో ఆయన వచ్చి లేదు మీరు చేయండి, మేము వస్తాం, మేము అందరం నెల్లూరు వచ్చి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని నిలబడ్డారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అద్భుత్ స్టూడియోస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నన్ను పిలిచి కూడా ఏదో వాళ్ళ టీంకి ట్రైనింగ్ చేయాలి, వర్క్షాప్ లాగా చేయాలి అని అన్నారు. బట్ మెయిన్ వాళ్ళ అజెండా ఏంటంటే నెల్లూరు సిటీ బాగుపడాలి. ఇక్కడ నేర్చుకొని అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు, టైర్ 1 సిటీస్కి వెళ్తున్నారు, ముంబై, ఢిల్లీ అట్లా వెళ్తున్నారు. కానీ నెల్లూరుని ఎందుకు డెవలప్ చేస్తలేరు అనే కాన్సెప్ట్తోనే ఈ కమ్యూనిటీ స్టార్ట్ ఏదైతే చేశారో, కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని ఇక్కడ అనుకున్నారో అది వాళ్ళు సక్సెస్ఫుల్గా కంక్లూడ్ చేశారు ఈరోజు. వాళ్ళు ఏదో చేస్తున్నారు అని. బట్ ద థింగ్ ఇస్, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే అందరూ వచ్చారో, పెద్ద మనుషులు ఎవరైతే వచ్చారో, ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళ జీల్ అనేది తెలుస్తుంది ఇక్కడ నెల్లూరుని ఎంత డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఏఐ పార్ట్, నేను ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఐ థింక్ కొంతమందినైనా ట్రైన్ చేయగలుగుతుంది, వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతుంది ఫ్యూచర్ని ఎలా తీసుకెళ్ళాలి అనేసి, వాళ్ళ కెరియర్ గ్రోత్ బాగుంటుంది. సో ఐ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నెల్లూరు ఇంకా నెక్స్ట్. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అండి. దెర్ విల్ బీ మోర్ కమింగ్ ఈవెంట్స్ ఆన్ బిల్డింగ్ దీస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ అద్భుత్ స్టూడియోస్. అండ్ ఐ రియలీ థ్యాంక్ AP Vaga as well for this, for being supportive, for coming into Nellore and doing this all. Thank you. Dr. Rajashekar Eye Hospital, Super Speciality Eye Care Center. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.